ఇప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? అండ్ చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ట్రేడింగ్ మాత్రమే అనుకుంటారు. ఇక్కడ మనకు 5 lakhs per annum నుంచి 50 lakhs per annum సాలరీస్ ఇచ్చే కార్పొరేట్ జాబ్స్ కూడా ఉంటాయి. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగా ట్రేడింగ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే అనుకుంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో చాలా హై పేయింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ వీడియోలో మనము బేసిక్ ఒక 5 types ఆఫ్ జాబ్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్యూచర్ యూస్ కోసం సేవ్ కూడా చేసుకోండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ టైప్ ఆర్ఏ అనమాట. ఈ ఆర్ఏ బేసిక్గా ఏం చేస్తారంటే స్టాక్ రీసెర్చ్ చేయడం, అనాలిసిస్ చేయడం, బై అండ్ సెల్ సిగ్నల్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకు మినిమం సాలరీ 5 lakhs నుంచి 20 lakhs per annum వరకు ఉంటుంది. సెకండ్ జాబ్ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనమాట. వీళ్ళు బేసిక్గా ఫండ్ రైజింగ్ చేయడం కంపెనీకి, లేదంటే ఐపీఓస్ గురించి చూడడం, అండ్ అలానే మనకు మెర్జర్ కానీ అక్విజిషన్ కానీ హ్యాండిల్ చేస్తుంటారు. వీళ్ళకు మనకు ఫైనాన్షియల్ మార్కెట్లో వీళ్ళదే హైయెస్ట్ సాలరీ ఉంటుంది. మినిమం వచ్చి 15 lakhs నుంచి 50 lakhs per annum ఉంటుంది. థర్డ్ జాబ్ వచ్చేసి మనకు పిఎంఎస్ అనమాట. ఇది మనకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. వీళ్ళు బేసిక్గా మనకు హెచ్ఎన్ఐ కేటగిరీ ఇన్వెస్ట్మెంట్ ని హ్యాండిల్ చేస్తుంటారు. అలానే ఎవరైతే క్రోర్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తుంటారు. వీళ్ళ శాలరీ వచ్చేసి మినిమం 10 lakhs నుంచి 40 lakhs per annum ఉంటుంది. ఫోర్త్ జాబ్ వచ్చేసి మనకు రిస్క్ అనలిస్ట్ అండ్ కంప్లైన్స్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ బేసిక్ గా ఏం జరుగుతుందంటే సెబీ అంటే ఆర్బీఐ అండ్ సెబీ గైడ్లైన్స్ ని ఫాలో అవుతుంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్ అనలిస్ట్ లో ఏ రిస్క్ ఉందో చూస్తుంటారు. బేసిక్ గా వీళ్ళ శాలరీ వచ్చేసి 6 lakhs నుంచి 25 lakhs per annum ఉంటుంది. ఫిఫ్త్ జాబ్ వచ్చేసి మనకు ఈక్విటీ డీలర్ అండ్ ట్రేడర్ అనమాట. వీళ్ళు బేసిక్ గా ఏం చేస్తారంటే మనకు క్లయింట్ బి ఆఫ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. అండ్ మార్కెట్ లో ఎవ్రీ మూమెంట్ సెకండ్ బై సెకండ్ మానిటర్ చేస్తుంటారు. వీళ్ళ శాలరీ వచ్చేసి మినిమం 4 lakhs నుంచి 50 lakhs per annum ఉంటుంది. మీరు ఇలాంటి ఫైనాన్షియల్ కెరియర్లో జాబ్ చూసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సిఏ, సిఎఫ్ఏ, ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ ఎన్ఐఎస్ఎంలో ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇలాంటి కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఈ కెరియర్లో మీరు ఏ రోల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన డిఎస్ ట్రేడింగ్ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి.